సన్న మరియు చిన్నకారు రైతులకు మేలు చేయటం కోసం ఏర్పాటు చేసిన రైతుత్పత్తి సంఘాలు ప్రగతి పదంలో పయనించాలంటే అందులోని సభ్యులందరూ తప్పనిసరిగా సంఘ కార్యకలాపాలలో భాగస్వాములు అవ్వాలి. రైతు ఉత్పత్తి సంఘ సభ్యులు అందరికోసం ఒకరు, ఒకరికోసం అందరూ అన్నట్లు ఉండాలి. ఇప్పుడు నేను తెలియచేసే 10 సూత్రాలను పాటిస్తే ఆ రైతు ఉత్పత్తిదారుల సంఘం ఉత్తమ సంఘంగా గుర్తించబడుతుంది. సంఘం నిర్ణయించిన తేదీలలో క్రమం తప్పకుండా రైతు ఉత్పత్తి సంఘ సమావేశాలు జరుపుకోవాలి. నెలలో కనీసం 2 సార్లు అయినా సమావేశమై వివిధ అంశాలు చర్చించాలి. తగు నిర్ణయాలు తీసుకోవాలి. ఎప్పుడు అవసరమైతే అప్పుడు సమావేశం నిర్వహించుకోవచ్చు. సభ్యులు చెల్లించే పొదుపులు క్రమం తప్పకుండా సంఘ సమావేశాలలోనే చెల్లించాలి. వ్యవసాయ మరియు అనుబంధ రంగాలలో సభ్యునికి అవసరమైన పెట్టుబడికి సంఘంలో ఉన్న రివాల్వింగ్ ఫండ్ మరియు పొదుపు నుండి అంతర్గత అప్పుగా మంజూరు చేయడం అనేది మరొక ముఖ్యమైన అంశము. సంఘం నుండి అప్పుగా పొందిన మొత్తాన్ని నిర్ణీత వాయిదాల ప్రకారం క్రమ పద్ధతిలో తిరిగి చెల్లించాలి. సంఘంలో జరిగే లావాదేవీలను ఎప్పటికప్పుడు సంఘ సభ్యులు తెలుసుకుని క్రమం తప్పకుండా సంఘ పుస్తకాలు, వ్యక్తిగత పుస్తకాలు నిర్వహించుకోవాలి. సేంద్రియ వ్యవసాయ పద్ధతులు అంటే ప్రకృతి వ్యవసాయంపై ప్రత్యేక శ్రద్ధ చూపి వాతావరణ మార్పుకి అనుకూలమైన పంటలు పండించడం ద్వారా జీవనోపాధులను సుస్థిరం చేసుకోవాలి. సంఘంలోని కనీసం సగం మంది మెరుగైన పంట దిగుబడి యాజమాన్య పద్ధతులను పాటించాలి. కలిసికట్టుగా కావలసిన ఎరువులు, పురుగుమందులు, ఇతర సామాగ్రి కొనుగోలు చేసుకోవడం ద్వారా ఆర్థిక వనరులను ఆదా చేసుకోవాలి. కలిసికట్టుగా మార్కెటింగ్ చేయడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధర పొందేలా కృషి చేయాలి. వివిధ శాఖల ద్వారా ప్రభుత్వం అందించే పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ అందుకునేలా చూడాలి. ఈ విధంగా ఈ 10 సూత్రాలను పాటించే సంఘాలు అభివృద్ధి పథంలో పయనించటమే కాకుండా ఇతరులకి కూడా ఆదర్శవంతంగా నిలుస్తాయి.